ఇలాంటి సందర్భాల్లో ఎదుటివాడిని చూసినప్పుడు మనకి పైనుంచి కింద వరకు కాలుతుంది. అబ్బా నాకు లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ లో రవిని చూస్తుంటే పైనుంచి కింద వరకు కాలుతుంది. ఎందుకనంటే మా లేడీస్ కామెడీ చెయ్యలేరు, వాళ్ళు బొంగులు బింగులు అనేసి అంటావు కాబట్టి నువ్వు ఐస్ గడ్డ కొనుక్కొని దాని మీద కూర్చో. మరి ఈ రోజు వ్యాన్ఫరిజం ఏంటంటే ది ఫేమస్, ది వన్ అండ్ ఓన్లీ, ది మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ ఇన్ ది పట్టాస్ ఫ్లోర్ ఎవర్. పందెకి జ్వరం వచ్చినట్టు చేయాలి. మా అబ్బాయిలు మాత్రం లేచి స్టైల్ గా, మనం ఏం చేసినా స్టైల్ చేస్తాం కాబట్టి డ్ర హై డ్ర హై లవాలి డ్ర హై డ్ర హై. నువ్వు మా ముగ్గురు కత్తులు చేసి డొర్ర హెయిర్ అంటే అదే మగాన్ని చూసి డ్ర అంటావారా? ఆన్సర్ మార్నింగ్ అర్జెంట్ గా చెంబట్టుకొని వెళ్తుంటే ఫ్రెండ్ వచ్చి భోజనం చేసావా అని అడిగినప్పుడు. Why does your boys always కంపు ఆన్సర్? నెక్స్ట్ ఆన్సర్ చిన్న పాప వచ్చి అందరి ముందర నన్ను ఆంటీ అని పిలిచినప్పుడు నాకు కిందకి 8 దాకా కాదు. ఆంటీ ఆంటీ. నెక్స్ట్ ఇటు చెప్పు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వచ్చి మా ఫ్రెండ్ వచ్చి సెల్ఫీ దిగినప్పుడు. Oh no Ravi, I'm so sorry, నీకు యాక్సిడెంట్ అయిందా? ఒక సెల్ఫీ తీసుకుందాం ఆగు. పౌట్ పెట్టు, పౌట్ మూట్లో కుట్లు పడితే. నెక్స్ట్ ఇంకోటి చెప్పు. టాలెంట్ పోసేటప్పుడు ఎంకకేని ఇవ్వడం కొడితే. నెక్స్ట్ ఊపిరి ఆగిపోతున్నట్టు. ఆన్సర్. కాస్త నవ్వుతూ పలకరించి మాట్లాడినప్పుడు ఐ లవ్ యూ అని చెప్పే అబ్బాయిని చూస్తే పై నుంచి కింది దాకా. హాయ్ రవి, హౌ ఆర్ యు? కాలుతుంది నాకు, ఆగు. చెప్పు. ఒకసారి అటు. వావ్, వెరీ గుడ్ ఆన్సర్. ఇంటర్ ఫెయిల్ అయి నేను ఏడుస్తుంటే పక్కనోడు వచ్చి దావతాడిన. అరే ఫెయిల్ అయినా పాస్ అయినా దావత్ చేసుకోవాలి కదా, మనకు ఉండాలి కదరా. ఏడా దావత్ ఏడా? అరే ఒకసారి తిన్మా స్టెప్ ఏదైనా. ఇదే మ్యూజిక్ మీద అరే అమ్మాయిలు చూసి నేర్చుకోండి. ఇప్పుడు కాంపిటీషన్ గర్ల్స్ అండ్ బాయ్స్ 3 మార్ల ఎవడు బీభత్సంగా చేస్తాడో. 1 2 3 మ్యూజిక్. సూపర్, గట్టిగా చెప్పండి. ఇప్పుడు బాయ్స్ వస్తారు. అరే పుట్టడు ఇట్రా. రెడీ 3 2 1 మ్యూజిక్. Okay, the judgment will be given in the last. So let's see the next Panch Pataka answer. చెప్పనా? చెప్పింది ఏంటి చేస్తుంది డ్రేదిరా. మీసం లేదా ఏం చెప్తున్నావురా? ఏమంటే దాని దురదపెడుతుందా? పర్ఫెక్ట్ ఆన్సర్. మనకు బ్రేకప్ చెప్పిన అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చి తన మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు మండుతుంది. అని బూతులు వస్తాయి, ఇక్కడ మాట్లాడలేం కదా. నెక్స్ట్ ఆన్సర్ బోలో. పంచ్ పటాకాలో నేను పంచ్ పెట్టడానికి వచ్చినప్పుడు సిమ్కి నాకు పంచి పెట్టడానికి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఆన్సర్
ఐసీయూ ముందు హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తుంటే నర్స్ వచ్చి పక్కవాడికి కంగ్రాట్స్ చెప్పిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెయిట్ చేస్తున్నావు లోపల ఐసీయూ ముందు అండ్ నేను వచ్చాను నర్స్, కంగ్రాచులేషన్స్ మీరు డాడీ అయ్యారు. మా డాడీ ఐసీలో ఉన్నాడు, వాడి పిల్లం లోపట ఉంది. నెక్స్ట్ చెప్పుడా రే సిగ్గెందుకురా అబ్బాయి నాకెందుకనా మళ్ళా రే ఎక్స్ప్రెషన్ లేని మాటలేదు రాని. అఖిల్ ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఐ టు లవ్ యూ. కాన్సెప్ట్ అఖిల్ ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఐ టు లవ్ యూ. అమ్మాయి దగ్గరకు వస్తేనే పక్కకి వెళ్ళిపోతుందండి ఐ లవ్ యూ ట్రైనింగ్. చెప్పు డ్రా డ్రా హే డ్రా హే. ఆన్సర్ నా లవర్ ఫోన్ చేస్తుందని వెయిట్ చేసినప్పుడు కంపెనీ ఫోన్ వస్తుంటే నాకు ఏం చేస్తే ఇప్పుడు మండుతుంది నీకు, ఏం చేస్తావు? ఫోన్ ఎత్తే అయిపోతుంది. కాలినప్పుడు పాట పాడతాడు రాజు అయ్యా మహారాజు ఇది నవ్వుతూ పాడింట్రా. నవ్వుతూ పాడు సస్తూ. రమ్య నువ్వు చెప్పినా ఎలాంటి సందర్భాల్లో కింద నుంచి మీ దగ్గర కాలుతుంది? నిన్న కంటెంట్ చేస్తున్నప్పుడు రవి వచ్చి డిస్టర్బ్ చేసి నాకు కోపం వస్తుంది. అంటుంది కదా పైన కింద నాకింత మండాలి శ్రీముఖి గ్యారేజ్ అని మిమ్మల్ని అందరినీ 150 తీసుకొచ్చి నాకు బాయ్ ఫ్రెండ్ లేకుండా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని ఎవరైనా అబ్బాయి అడిగితే అప్పుడు కింది నుంచి మీ దాకా కాలుతుంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. కాలింది నేను చూసిన. బండి నేను లేక తయారై వచ్చినప్పుడు నా ఫ్రెండ్ నాకంటే బాగా తయారొస్తే నాకు బాగా కాలుతుంది. ఇప్పుడు నా గురించి ఎందుకు నాన్న? Let's call upon stage from Srimukhi's Garage, Bhavna. ఈరోజు నేను మాట్లాడదాం అనుకున్నా పెళ్లి చూపుల గురించి. పెళ్లి చూపులు అంటే సినిమా కాదు, మీరు నాకటి తోపులు PhD చేసారు పెళ్లి చూపులా. సో ఇప్పుడు నేను చెప్పింది అనుకో ఎట్లుంటది అంటే, మీకు ధోని తెలుసా, మీకు శ్రీముఖి తెలుసా అన్నట్టుంటది. ధోని నన్ను పోల్చావు చూడు బేబీ. అప్పుడప్పుడు ఇట్లా వెయ్యాలి, లేకపోతే అక్కవాడు. అక్క పడ్డదంటే భూమి మీద పెద్ద పెద్ద బొక్కలు అవుతాయి. మా అక్కకి నేను వేసుకుంటా, మా అక్కకి మీరే వేసుకోండి అమ్మా, నా దగ్గర రాకండి. పెళ్లి చూపులు అంటే చాలు ముదిరిపోయిన ముసలోడు కూడా తెగ మురిసిపోతుంటాడు. సేమ్ మన రవి లెక్క అన్నమాట. ప్రతి ఒక్కరు బీభత్సమైన యాక్టింగ్ చేస్తారు పెళ్లి చూపులా. మనసులో ఒకలాగుంటారు కానీ బయటికి మాత్రం ఎక్దమ్ లైన్లు ఉంటారు యాక్టింగ్ లా. ఇందాక ఎవరి గురించి అంటున్నా, ముసలోడు రవి గురించి కదా. రవి ముసలోడు అవుతాడు కదా, అప్పుడు అమ్మా నాయనా ఎక్కడున్నారా బాబు అంటాడు. అదే పెళ్లి చూపులు అనుకో, యో మ్యాన్ రాక్స్ ఇట్లా అంటాడు. ఇదంతా షో ఆఫ్ అన్నమాట. డబల్ రెడ్గా అమ్మ విషయానికి వస్తే ఇంట్లో మమ్మీ ఏడే వచ్చినావే ఇట్లా అంటారు. కానీ పెళ్లి చూడలే ఉండగానే మమ్మీ సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా. గుమ్మం దగ్గర పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు ఎట్లా చేస్తారంటే, మిగిలిపోయిన బ్లాక్ టికెట్స్ బలవంతంగా అమ్మడానికి వచ్చినట్టు చేస్తారు. అది నేను చేసి చూపిస్తా. నమస్కారం అండి. కానీ మనసులా ఏంద్రా ఇంతమంది వచ్చిర్రు, మీరు పెళ్లి చూపులకు వచ్చిరా పెళ్లి భోజనాలకు వచ్చిరా? ఒక్కళ్ళని రమ్మన్నా ఇద్దరు రమ్మన్నా మొత్తం ఊరంతా వచ్చేస్తారా? ఇంకా పెళ్లి కొడుకు వాడ వెతుకునే లోపు వాడికి ఇంకో కొడుకు ఉడతాడు. ఏంద్రా ఇది? కానీ బయటికి మాత్రం ఏమైనా తింటారా, కాఫీయా టీయా అని అడుగుతారు. మనం 4 బీర్లు పట్టుకరా. శ్రీముఖి అక్క గురించి ఇప్పుడు వాళ్ళ డాడీ చెప్తుంది. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా పద్ధతిగా పెరిగిందండి, చాలా పద్ధతితో పెంచామండి. పెళ్లి కొడుకు చెప్తున్నానే చెప్తున్నావు. డాడీ చెప్పు, బాగా చెప్పు. చిన్నప్పటి నుంచి మా కూతుర్ని చాలా పద్ధతితో పెంచానండి. అంటే ఫుడ్ లేదు కలిసిందండి. సారీ ఒకసారి చూపించుకున్నా, ఒకసారి చూపించుకున్నా. చూపించుకుంటా, నువ్వు డైలాగ్ చెప్పు. ఇంకా మా శ్రీముఖి అందం కంటే ఈ దునియాలో ఎవ్వరు ఉండరు.
శ్రీముఖి అందాన్ని తట్టుకోలేక అందం కాదని మందం మందం. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళు సపరేట్ గా పోతారు మీటింగ్ పెట్టుకోనికే. లైక్ వైవా ఎట్లా అవుతుంది మన దగ్గర, మేము వెళ్తాం. నేను వెళ్తా. పెళ్లి కొడుకు అడుగుతాడు నాలో మీకు నచ్చిందేంటి, ఇలా ఏమన్నా ఉందారా అసలు నచ్చనీకి? నీకు చూపెడతానా ఉంటే? దీన్ని అంటారు డబుల్ రట్టే. ఇగో బస్ లా సీట్ దొరకకపోయినా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది అంతే, నువ్వు ఎన్ని ఓట్లు వేసినా నేను అడ్జస్ట్ చేసుకోలేదు. మగాడు ఉన్నదే ఆడవాళ్ళు అడ్జస్ట్ చేసుకోడా. మళ్ళా ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అవును మీకు వంటొచ్చా? వంటొచ్చా అనగానే వాళ్ళ అమ్మ లేస్తుంది, అరుంధతిలో జేజమ్మల రియాక్ట్ అవుతుంది. ధన్ను మళ్ళీ లేచి మా అమ్మకి చాలా బాగా వచ్చండి, మా అమ్మాయి వండిందంటే ఇక అంతే. శ్రీముఖియా? మళ్ళీ 1 2 3 అక్క నువ్వు ఫీల్ అవు, నీ వంట నేను తింటా. అదేం ఫీల్ అవుతలేదు, నువ్వే అవుతుంది. నువ్వుకే వ్యాకే కాలకు నాకు వ్యాక్ వస్తుంది. నువ్వు ఆమెను పొగడకు, మరి నాకు వ్యాక్ వస్తుంది. వాళ్ళ అమ్మ లేచి ఏమన్నా వండుతుందా మా కూతురు మనసులా, దానికి పొయ్యిలో మంట పెట్టడం మీరు రాదు, ఇంకో వంట ఏమి వండుతుంది నా బొందా. ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, అవునండి మీకు ఎఫ్బి ఉందా? ఎఫ్బి ఉందా ఏంట్రా? 4000 ఫ్రెండ్స్, రోజుకో స్టేటస్ బయటికి. ఎఫ్బియా? ఎఫ్బి అంటే ఏంటి? ఓహో ఫినాయిల్ బాటిల్. నాన్నగారిని అడిగి తెమ్మంటారా? అవును మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ఏం చేస్తావురా? అంత నాకు పెళ్లి చేపిస్తావా? బయటికి బాయ్ ఫ్రెండ్. మా నాన్నగారు అలాంటివి ఏం చేయొద్దన్నారండి. మళ్ళీ పెళ్లి కూతుర్ని బయటికి వచ్చిన తర్వాత ఎట్లా చూస్తారంటే హాస్పిటల్ థియేటర్ లో నుంచి బయటికి డాక్టర్ రాగానే అందరు చూస్తారు చూడు, ఆ ఫేస్లు ఉంటాయి. బాబు ఆ అమ్మాయి నచ్చిందా మీకు అని అంటే బురదల కాలు అడ్డంగా కాలు కోసుకుంటాం. ఇది కూడా అంతే, గంతకు తగ్గ బొంత. వాళ్ళు ఇప్పుడే ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఇన్ ఫ్యూచర్ అలా పెళ్లి జస్ట్ అయిందనుకో ఈ ఆస్కరే వాళ్ళకి. అందరికంటే ఎక్కువ పెద్ద ఆస్కర్ ఇవ్వాలి మా శ్రీముఖి అక్కకి, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి రవి లాంటి పర్సన్ ని భరిస్తున్నందుకు. ఈరోజు నా కంటెంట్ ఏంటంటే నేను బాయ్స్ గురించే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో నేను షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా వాడెంత ఫ్రస్ట్రేట్ అవుతాడో, వాడికి ఎంత చిరాకు పుట్టిస్తానో ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడు రవి, షాపింగ్ అంటే చచ్చిపోతారు. ఢిల్లీ షాపింగ్ మాల్ అని ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళామండి. కొంచెం రొమాంటిక్ గా ఉంటుందని చెప్పి మూవీ కానీ మాల్ కి వెళ్తాం. అక్కడ నా దరిద్రానికి డోర్ ఓపెన్ చేసినట్టు 50% సేల్ కనబడుతుంది. అంతే, మటన్ ముక్క చూసిన పిచ్చి కుక్కలా ఎగ్గబడిపోతుంది రవిలాగా. వస్తే సినిమాకి లేట్ అవుతుంది వెళ్దాం పదా అంటే కూడా పట్టించుకోదు. సరే కొనేది ఏదో కొనొచ్చు కదా, అబ్బే ఒక్క కలర్ దొరికితే దానికి సరిపోదు, దాంట్లో దిక్కుమాలిన షేడ్స్ అని వెతుకుతుంది. హాట్ పింక్ అని. అవును అవును, ఎందుకు ఎందుకు కొనొద్దు? తప్పేంట్రా? మీరు కొంటారే 300 రూపాయలది 30 మే ఆత, అది మాకు మండుద్ది. అలా అది షాపింగ్ మాల్, దాంట్లో థియేటర్ ఉంది, షాపింగ్ మాల్ ఉంది, దాంట్లో అన్ని ఉన్నాయి. కానీ ఆ టికెట్ పడింది బొక్క నాకు. అవును నీకు బొక్క పడితే నాకేది, నాకు నా లిప్స్టిక్ కావాలి. కానీ ఆ కార్నర్ సీట్లు తీసుకుని నేను నీకోసం కదా. ఓ పిల్ల, నేను శ్రీముఖి గారు అని చెప్పి ఫుల్ డోల్ డబ్బాలు కొట్టుకుంటూ అరే అబ్బాయిలు నువ్వు కొడుతున్నావేంది? పని కావాలంటే రవి గ్యారేజ్ కి రావాల్సిందే. ఆడోళ్ళని సపోర్ట్ చేయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కదా, వాళ్ళని అలా ఫాలో అప్ పెట్టుకుంటే తర్వాత మనకి కింద ఐస్ ముక్క పెడుతున్నావా? యా ఎగ్జాక్ట్లీ. ఏంది ఐస్ ముక్క పెడుతున్నావా? నేను సపోర్ట్ చేస్తే ఉంటా నాకే. సరే నాతోనేనా? ఒక్కోసారి ఏం చేస్తుందంటే ఒకే మోడల్ డ్రెస్ ఒకే కలర్ లో 2 డిఫరెంట్ షేడ్స్ చూపించి రే చెప్పరా ఈ డ్రెస్ బాగుందా ఆ డ్రెస్ బాగుందా. మాకు నరకం కనబడుతుంది తెలుసా. అప్పుడు దీంట్లో లావున్నా నా బేబీ ఏం చెప్పాలి, నేను లావు ఉన్నావని చెప్పాలా బక్కు ఉన్నావని చెప్పాలా? మాకు ఎంత మండుతుంది, మా అబ్బాయిల ప్రాబ్లం అర్థం. ఎంతమందికి అయింది ఈ సిచ్యువేషన్? సినిమా చూసినప్పుడు మూసుకొని సినిమా చూడక హీరోయిన్ వేసుకుంది బాగుంది కదా, వాళ్ళు అందరికీ నచ్చుతాయి, పక్కన ఉన్నది అందరూ నచ్చదు నీకు. హీరోయిన్ కి పని మనిషికి ఏంటి కంపారిజన్? చూస్తావా
నీ శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చి మా అబ్బాయిలను పొగుడుతుంది, నిజాలు మాట్లాడుతుంది. నువ్వు ఉంటావు, నువ్వు పటాస్ లో ఉంటావు. సరే ఒపీనియన్ అడిగింది కదా అని చెప్పి ఈ డ్రెస్ బాగుంది అని చెప్తా. నీకు అసలు టేస్టే లేదు, నాకు మాత్రం ఈ డ్రెస్ నచ్చింది, నేను ఇదే తీసుకుంటా. అవునే నాకు టేస్ట్ లేదు, అందుకే నేను నిన్ను లవ్ చేసిన. సరే ఇదంతా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అయితే పెళ్లి షాపింగ్ అని తీసుకెళ్తా చూడండి. వెళ్తూ వెళ్తూ ఉండు ఒక్క నిమిషం దిండు దుప్పటి తెచ్చుకుంటా. ఉండు ఒక్క నిమిషం బేబీ, నీకు మన పెళ్లి షాపింగ్ గుర్తుందా? అవును గుర్తుంది, నాకు చెడ్డి ఇప్పించిన పెద్ద పెద్ద బట్టలు కొన్నావు. బేబీ అందరి ముందు చెప్పొద్దు. అది కూడా బొక్కలుండే లంగోటికి. వాళ్ళ పెళ్లిదే విందాం, బాగుంది, మీరే చెప్పండి. ఒక్క నిమిషమా, దిండు దుప్పటి తెచ్చుకుంటా. దిండు దుప్పటి అంటే బేబీ నీకు మన దిండు దుప్పటి గుర్తొచ్చిందా? సరే బట్టలు అందంగా కనిపించడానికి అనుకుందాం. ఎంత తార్ రోడ్డు మీద తెల్ల రంగు వేస్తేంది, రోడ్ అనే అంటారు కానీ బోర్డు అయితే అన్నారు కదా. అయినా అందం అంటే మీది కనిపించేది కాదు, లోపల ఉంటుంది. మన యాంకర్ రవి, శ్రీముఖి ఇంత అందంగా ఉన్నారంటే మేకప్ వేసుకోవడం వల్ల లేకపోతే బట్టలు వేసుకోవడం వల్ల రాలేదండి. అంటే బట్టలు ఇప్పేసి కూర్చోమంట. అయినా మేకప్ వేసినంత మాత్రాన కుక్క మొక్క అయిపోదు, బట్టలు వేసినంత మాత్రాన ఆంటీ అమ్మాయి అయిపోదు కదా. Now let's call upon from Srimukhi's garage, Shailaja! నేను కలుసుకున్న చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నువ్వెందుకు మారావే శైలజ. ఇప్పుడు మీ అందరికి యూట్యూబ్ స్టార్ సుధాకర్ అంటే అందరికి బాగా తెలుసు కదా. ఇప్పుడు ఆయన గురించి కొన్ని విశేషాలు నేను చెప్పబోతున్నాను. ఆయన మొన్నే ఒక పెద్ద ఆడి కార్ కొన్నాడండి. అందులో లాంగ్ డ్రైవ్ వెళ్దామని బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే పక్కకు తిరిగి ఇలా చూసాడు, అంతే అక్కడ ఒక అమ్మాయి చనిపోదామని బ్రిడ్జ్ మీద దూకుదామని ట్రై చేస్తుంది. వెంటనే సుధాకర్ వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. సరే నువ్వు ఇంతకి అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడగగానే వెంటనే లేదండి ఇలాగే మా ఇంట్లో లేడీ గెటప్ చేసుకొని తిరుగుతానంటే మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోట్లేరు, అందుకే. ఒక ప్లేస్ లో బాక్సింగ్ పోటీ జరుగుతుంది, ఇద్దరు బాగా కొట్టుకుంటారు. మన సుధాకర్ ఆ జనాల నుంచి గట్టిగా అరుస్తున్నాడు, రే వీడిని కొట్టరా, ఒక్క పన్ను ఉడిపోతే 1000 రూపాయలు ఇస్తాను, వీడిని కొట్టు 2000 ఇస్తాను అని, ఇలా పళ్ళు అన్ని రాలగొట్టు అన్ని ఇస్తాను, నేనే నీకు డబ్బులు చాలా ఇస్తానని చెప్పి ఇలా అంటున్నాడు. అంటే ఆ పక్క నుంచి చూసిన ఏంటి వాడిని మీరు అంతగానం అడుగుతున్నారు, బాక్సింగ్ అంటే మీకు ఇష్టమా ఏంటి అంటే లేదు. మరి ఎందుకు మరి వాడు మీ శత్రు అంటే అంత లేదు. మరి వాడు పళ్ళని రాలగొట్టని ఎందుకు అడుగుతున్నారు? సందు చివరే మా డెంటల్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ పళ్ళు రాలగొట్టుకుని అక్కడికి వస్తారు కదా అందుకే. ఇంకా ఇవన్నీ నా వల్ల కావట్లేదని ఒక ఇంట్లో మంచిగా పని చేసుకొని బతుకుదామని పని చేసుకుంటాడండి. నైట్ ఫోన్ రింగ్ అవుతుంది, ట్రింగ్ 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 రింగ్. హలో హలో చెప్పండి అయ్యా, ఎవరండి? నేను మీ అయ్యగారిని. చెప్పండి అయ్యా, మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? అమ్మగారా అండి పడుకున్నారండి. అవునా సరే ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి కత్తి తీసుకో. నువ్వు అయ్యగారు వెళ్ళు, చెప్పింది చెయ్యి. అలాగేనయ్య గారు తీసుకున్నాను. ఇప్పుడు మీ అమ్మగారిని కస కస పొడి చేయి. అయ్యగారు నేను ఆ పని చెయ్యలేను మా అమ్మగారి కోసం. లేదు నేను చెప్తున్నాను చేసేయి. అలాగేనయ్య కస కస పొడి చేయను. అయ్యగారు చనిపోయిందా చూడు. అలాగేనయ్య గారు. అయ్యగారు చనిపోయింది అమ్మగారు. అయ్యో చనిపోయిందా? సరేలే తీసుకెళ్లి దాసేవాన్ని బయట బావిలో పడే. అయ్యగారు మన ఇంటి వెనకాల బావి ఎక్కడ ఉందయ్యా? అంతా పార్కే కదా. ఏంట్రా ఇది 2 3 4 5 6 7 కాదా? ఇది 2 3 4 5 7 6. అయ్యో అయితే సారీ రాంగ్ నెంబర్. మన సుధాకర్ పాపం ఇవన్నీ అయిపోయాయి. తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతున్నాడండి. మాట్లాడితే చాలు కిచెన్ లోకి వెళ్తాడు, షుగర్ డబ్బా మూత చేసి ఓపెన్ చేసి చూస్తాడు. ఏంటండి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? మాట్లాడితే చాలు కిచెన్ లోకి వెళ్తారు, షుగర్ డబ్బా మూత తీసి చూస్తాడు. ఎందుకు? మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, అక్కడే డాక్టర్ రెగ్యులర్ గా షుగర్ లెవెల్ చెక్ చేసుకోమన్నారు, అందుకే తీసి చూస్తున్నాను. పిచ్చి మొహమా. అయితే శ్రీముఖికి పెళ్ళయిందండి. ఆ పెళ్ళయ్యాక లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు అయినాక వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ ఇంటికి వస్తే సరే లాస్ట్ ఇయర్ కూర్చోమా ఇంట్లో అంటే సరే అంటే రవి ఉన్నాడు అని అంటే ఉన్నాడు చూడే అక్కడ ఉన్నారు అంటే ఏంటి మీ ఆయన కొంచెం లావ్ అయినట్టున్నారు అంటే అవునే మొన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అరే ఎందుకు వెళ్ళావే అంటే ఏం లేదే కొంచెం ఒంట్లో బాగాలేకుంటే డాక్టర్ నన్ను కొన్ని నెలలుగా రెస్ట్ తీసుకోమన్నారు, అందుకే వాడిని కొట్టడం మానేశాను, అందుకే వాడు లావ్ అయ్యాడు. శ్రీముఖి లాస్ట్ ఇయర్ ఇంకా జిమ్ దగ్గరికి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత వెళ్ళారు, కలిసారు. హే హాయ్ వి హాయ్. ఏంటి ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే ఏం చేస్తారే జిమ్ దగ్గరకు వచ్చి జిమ్ చేయకుంటే. జిమ్ అవునా చాలా సన్నగా అయినట్టున్నావు. అవునే 1 month కష్టపడి 5 kgs తగ్గాను తెలుసా. నువ్వు 1 month కష్టపడి 5 kgs తగ్గావా? నేను ఎంత తగ్గాను తెలుసా? ఎంతే
ఒక్క రోజులో 75 kgs తగ్గాను తెలుసా? అవునా, ఎలానే నాకు చెప్పవా? చెప్తాను, ఆగే, కంగారు పడకు. ఏం లేదే, మా ఆయనకు మొన్ననే విడాకులు ఇచ్చాను అంతే. మరి ఈ రోజు పంచపటాకాలు టాపిక్ ఇస్ బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ ఉండడం వల్ల వచ్చే కష్టాలు ఏంటి. మీకు అందరికి ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నాను. పెద్దనాన్న నాకైనప్పటికీ మీరందరూ పెద్దనాన్న ఒకసారి పిలవచ్చు. మేనరిజం కూడా అదే. నిల్చో కాక. పెద్దనాయనా ఆడేదో గంటలు గంటలు బాత్రూమ్ పెద్దనాయనా కూల్ డ్రింక్ తాగని నేను చివరికి ఫుల్ బాటిల్ లేపాల్సి వస్తుంది. ఏంటిది పెద్దనాయనా? షట్ కూర్చో. నెక్స్ట్ పెదనానా అమ్మో, నువ్వు మా పెద్దనాన్న చంపేసేటట్టు చూస్తున్నావు. చెప్పినాను. గర్ల్ ఫ్రెండ్ ఉండడం వల్ల స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. లేకపోయినా ఏం పీకినావు అని. రెడీ, నెక్స్ట్. పెద్దనాయన సుధాకర్ పెద్దనాయన. నీకేదో ఫైల్స్ వచ్చింటే థాట్ వచ్చింది. పెద్దనాయన నిజంగానే వచ్చినాయి. పెద్దనాయన చెప్పు ఆన్సర్. మన బాయ్ ఫ్రెండ్ కన్నా హ్యాండ్సమ్ బాయ్ అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయలేం. కటకటా కటకటా. పెద్దనాయన సుధాకర్ పెద్దనాయన. ఏంటమ్మా? సమ్మర్ లో కూడా బ్లాంకెట్ వేసుకొని చాయ్ చేయాల్సి వస్తుంది. లోపల చెమటలు కక్కుతుంటాం. కానీ అయినా పక్కనే ఉంది. నెక్స్ట్. నెక్స్ట్. పెద్దనాయనా నా తమ్ముళ్ళ ఉన్నాడు కదా, ఒక్కసారి పక్కన కూర్చోండి. పెద్దనాన్న చిన్ననాన్న ఎంత అరే బాగుంటారు. ఇద్దరు ఒకటే టైం ముద్దులు పెట్టుకోండి. ఇంకొకసారి పెట్టుకుంటే ఇంకా చిన్న పెద్ద నాన్న వస్తాడు. డాక్టర్ అవుదాం అనుకుంది. డాక్టర్ అయితే సుధాకర్ ని పుష్ పుష్. డౌట్, ఇద్దరు నల్లగున్న రీడ్ ఎందుకు తెల్లగొట్టిండు? రవచ్చుడు అప్పుడప్పుడు రవచ్చిపోతుంది. కుట్లు పచ్చుకున్నాయి. పో రెస్ట్ తీసుకో. వెరీ గుడ్. నెక్స్ట్. పెద్దనాన్న సుధాకర్ పెద్దనాయనా. మా చచ్చిపోతాడు మా పెద్దనాయన నువ్వు అట్లా పిలుస్తే. ఇంకా పెద్దనాన్న సుధాకర్ పెద్దనాయనా. ఆడు సావలేదురా అని లేపుతున్నావు నువ్వు. ఆన్సర్ చెప్పు. మనం టైంకి అన్నం తిన్నా తినపోయినా గానీ వాళ్ళకి ఫోన్ చేసి తిన్నావా లేదా అన్నాడు. పంచు పటాకాల పంచు చచ్చిపోయిందిరా. హలో హలో, మైక్ టెస్టింగ్. మంచి పాట పాడు. కమాన్, 3, 2, 1 గో. అతిలోక సుందరి అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మతిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. ఏ పిల్లా ఆడికి ఆ పాట పాడమని అదే పాట. అతిలోక సుందరి అతిలోక తొలి చూపుకే ఇలా మతిపోయేనే మరి గుళ్ళ గంట మాదిరి కొట్టుకున్నదే. ఇప్పుడు నువ్వు అటు తిరుగుంటావు. నువ్వు మిస్టర్ ఇండియా మేము అనౌన్స్ చేస్తాం. ఈ సంవత్సరానికి మిస్టర్ ఇండియా అఖిల్ అన్నప్పుడు నువ్వు టర్న్ అయ్యి ఫుల్ హ్యాపీగా స్పీచ్ చేయాలి. ఈ రోజు మా పటాస్ మిస్టర్ ఇండియా ఇస్ నన్ అదర్ దన్ ది హ్యాండ్సమ్ చారుకో చారుకో వాలే కమాన్ అఖిల్, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీరు మిస్టర్ ఇండియా అనే టైటిల్ గెలుచుకున్నారు? నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు ఈ పట్టా షో ద్వారా నేను ఇలా అయ్యాను. పట్టా షో ద్వారా ఇలా అయ్యాను.
వాళ్ళ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే ఎలా ఉంటాడు? శ్రీమికి వచ్చి నీకు ఐ లవ్ యూ, ఐ వాంట్ మ్యారీ యూ అంటే నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు చూద్దాం. హాయ్ అఖిల్. నిన్ను మొదటిసారి చూసిన వెంటనే నాది పాడేసుకున్నాను, అదే మనసు. దాని తర్వాత నీ స్టైల్ కానీ నీ వాక్ కానీ. అరే దొంగ కోట్లు పట్టేలా ఎక్స్ప్రెషన్ ఏంద్రా? నీ వాక్, నీ అమాయకత్వం, నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ కళ్ళు, నీ పళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ జుట్టు, నీ మీసం అన్ని నచ్చేసాయి. మా పెద్దనాన్న కూడా చూస్తున్నాడు, మా పెద్దనాన్న ముందే చెప్పేస్తున్నాను, ఐ లవ్ యూ అఖిల్. నాకు చెప్పాడు చూడరో, ఇంకా తగ్గేది లేదురో. నెక్స్ట్ పెద్దనాయన సుధాకర్ పెద్దనాయన రాకపోతే దౌడపాలు రాలగొడతా అంటున్నాడు. ఫిట్నెస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అవును, బాయ్ ఫ్రెండ్ ముద్దు అడతప్ప ఉద్దప్ప పరిగెట్టాలి కదా. పెద్దనాన్న, పెద్దనాయన నువ్వు అనాలి ఫస్ట్. పెద్దనాన్న ఆగా కుట్లున్నాయి మెల్లగా. యాక్చువల్ గా ఏముంటదంటే సూపర్. ప్రపంచానికి విరుద్ధంగా పనులు చేస్తే ఎలా ఉంటుంది అంటే మన ముందుకు వచ్చేస్తారు ఖుషి బ్రదర్స్. ప్రపంచానికి విరుద్ధంగా బతకాలని అనుకునేటోడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి నష్టాల్లో రన్ చేయాలనుకుంటే ఎలా ఉంటది? నేను ఆ రివర్స్ ఉండేవాడిని, ఇడు నా కంపెనీలో ఎంప్లాయ్. ఏంట్రా ఇంత క్లీన్ ఉంది, ఇంత క్లీన్ ఆఫీస్ ఉంటే ఎవరికి రోగాలు వస్తాయిరా, ఎవడు లీవ్ పెడతారా? ఎందుకు పని చేస్తున్నావురా? నువ్వు పని చేసి నన్ను బాగు పెడితే నేను బాగుపడి అనిలమ్మంతో పోటీ పోవాలన్నారా? నువ్వు అలాగా సార్. మరి ఒక నిమిషం, అసలు ఏం చదివి నువ్వు? బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ చదివిన నీకెవరో ఉద్యోగం వచ్చింది? ఎంత ఫెయిల్ అయిన వాళ్ళకే కదా నా జాబ్. ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజరా, సెకండ్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజర్? ఏ మేనేజర్ నీకు ఉద్యోగం ఇచ్చింది? థర్డ్ క్లాస్ ఫెయిల్ అయిన మేనేజర్. ఏంటి నువ్వు జాబ్ చేయడం వల్ల నాకు ఇంకొక 50,000 లాభం వచ్చింది రా దరిద్రుడా. నువ్వు చంపేస్తారా? ఇంకా మంచిగా చెయ్యొద్దురా నా కంపెనీలా. నువ్వు చేయదు. రోజు రాగానే 2 ల్యాప్టాప్లు, 3 అద్దాలు, 4 అమ్మాయిలు రేప్ చేస్తే 5 పోలీసులు వచ్చి నిన్ను పట్టుకోవాలరా. అవన్నీ నాకు చేత కావు సార్. అబ్బోయ్ ఎందుకు చేత కావు? ఈ బ్లడ్ ఎంపర్ కాదు సార్, ఎంప్లాయ్. నన్ను లాజిక్ చెప్తుండు. ఈ బ్లడ్ బాస్కెట్బాల్, ఈ బ్లడ్ ఫుట్బాల్. కత్తి పట్టుకోరా. ఎందుకు సార్? కత్తి పట్టుకో. ఎందుకు సార్? కాల్ చేసావు కదరా. పొడిచాను. సీసీ కెమెరా ఇలా ఉంటదండి. ఇప్పుడు నాతో పాటు పార్ట్నర్ నడుస్తే ఎలా ఉంటది? పార్ట్నర్ ఇప్పటికీ ఇంట్లో నుంచి అన్ని డబ్బులే ఉన్నాయి, ఇప్పుడు నాకు నష్టం కావాలి. పార్ట్నర్ ఏమైంది? 8,000 కోట్ల లాభం వచ్చింది మనకి. నువ్వు ప్రధానమంత్రి అయినని చెప్పిన ఆనంద పడుతుంది, కానీ నాకు లాభం ఎందుకు వచ్చింది ఆయన? పార్ట్నర్ ఇది మనం సెలబ్రేట్ చేసుకుందాం. సెలబ్రేటా? అగ్గి పెట్టిందా? అగ్గి పెట్టే కదా తీసుకో. కాలిపోతుంది మొత్తం నాదే కాలిపోతుంది. అక్కడ 8 కోట్ల లాభం వచ్చింది, ఇక్కడ 16 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు పార్టీ చేసుకుందాం. డైరీ మిల్క్ తీయని వేడుక చేసుకో. ఇంకా నయం సన్నీళ్ళు సాంప్రదాయంగా రెడీ అయిందని పిల్లల దగ్గర పెట్టలే. ఇదే రివర్స్ భర్త. ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తే ఎలా ఉంటది? వీడు భార్య, నేను భర్త. ఇంకా నా పిల్లలు చచ్చిపోలేదా? మా అత్త మామ కూడా ఎవరు చాలే వస్తాయి. ఏంటండి? అయ్యో నువ్వు పిలవంగానే రాకూడదే. నువ్వు పిలవంగానే వస్తే స్కిట్ ముందుకు పోతుంది, వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు, మనం బాగుపడతాం. మనం బాగుపడద్దు, చెడిపోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి అసలు? ఇప్పుడు ఏం చేయాలి? నేను మన ఇద్దరు కలిసి స్కిట్ చేయాలి. అమ్మో మళ్ళీ టైమింగ్ లో పని చేసిండు. నేను చచ్చిపోతా, నా నెత్తి వెంట్రుకతో చచ్చిపోతా. ఏమైనా చచ్చిపోతున్నా? నేను కొట్టుకుంటుంటే నీకు నొప్పి లేవట్లేదా? లేవట్లేదండి. పంతులు గారు అయిపోయిండు. ఆడ ఆ రోజు ఏం చెప్పిండు? నాలో నువ్వు సగం అన్నాడు. మరి నేను పొడుచుకుంటే నీకు ఎందుకు వస్తలేదే? నొప్పిలేస్తుందండి. నాన్సింగ్ కావాలి. నాన్సింగ్ కావాలా మీకు? ఏమైంది? బామ్మ చచ్చిపోయిందండి. అసలు నాకు బామ్మే లేదు. లేకుండా చచ్చిపోయింది. నాన్సింగ్ కదా. ఏమన్నా మీరు
ఏదో ఒక నాన్సింగ్ చేయండి. తాతో తాత మీ తాత మీ అనుకుందండి. కానీ చుట్టాలు ముందలు ఉండరు కదా. వాళ్ళు చుట్టాలు కాదండి, అప్పులోలండి. ఇదంతా కాదు నువ్వు వెళ్ళి నా మీద రేప్ పెట్టడం జరిగిందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకో. మిమ్మల్ని ఎవరిని రేప్ చేశారు? నువ్వే నన్ను రేప్ చేసినావు. నా పిల్లవే నన్ను రేప్ చేసింది అధ్యక్ష. దేవుడా ఇప్పుడు ఏం చేయాలి? దండం పెట్టా వదిలేను నన్ను, నేను పారిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. చెల్లెమ్మ అలాంటి మాటలు మాట్లాడొద్దు చెల్లెమ్మ. వంగిరి పింగిరి సత్తడియో సందరమత్ర సత్తడియో కందరవాడి సందరవాడియో. ఓ నాన్సింగ్, ఇంతకంటే నాన్సింగ్ చేస్తే కొడితే ఎలాంటి సందర్భాల్లో బాయ్స్ కన్నా గర్ల్స్ కే ఎక్కువ వాల్యూ ఇస్తారు? గర్ల్స్ పోయి ఆఫీస్ లో అలా ఎక్స్క్యూజ్ మీ అలా ఏంటి ఏంటో చినిగిపోయింది. కవర్ అయిద్ది అనుకున్నావా? ఇగో కింద అరెకరం ఉంది. ఏం కవర్ బట్టలు లేక చినిగిపోయి కుట్టుకోవడానికి దారం లేక. అంటే ఈమె తప్ప ఇక్కడ వచ్చిన ప్రతి అమ్మాయి ఒక బిలియనర్ ఒక మిలియనర్ అన్నమాట. ఎంత పద్ధతిగా వచ్చారు. సరే ఈసారి ఏంటంటే లేచి ఆన్సర్ చెప్పిన తర్వాత రోడ్డు మీద బిచ్చం ఆడుకోలే. పటాషోలో రవి కన్నా శ్రీముఖికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకు? ఇప్పుడు నేను ఎంత చినిగిపోయిన బట్టలు వేసుకున్నంత మాత్రాన కెమెరాలు నా దిక్కు వస్తే నా తప్పు కాదు కదా. మీకు సీట్ పైన ఉంది, రవికి సీట్ కింద ఉంది కదా. పైన కింద ఉండవురా, ఎవరి సీటు వారి దగ్గర నెక్స్ట్ అడ్రస్ అడిగినప్పుడు అమ్మాయిలకు వాల్యూ ఎక్కువ ఇస్తారు. అబ్బాయిలు అడిగితే సైడ్ పోతారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఎలా వెళ్ళాలి? ఏం లేదండి, ఈ అడ్రస్ అండి. ఈ అడ్రస్ ఇక్కడ లేదండి, ఇక్కడ గుంటూరులో ఉంది. నన్ను ప్లీజ్ డ్రాప్ చేస్తారా? ఇగో ఇక్కడ ఉన్నారు కదా మీరు, ఇలా వెళ్ళండి స్ట్రైట్ గా, అలా వెళ్ళండి, అలా వెళ్ళండి. ఇప్పుడు ఒక పని చేద్దాం, నేను అబ్బాయిని. ఓకే ఎక్స్క్యూజ్ మీ అన్న, ఈ అడ్రస్ ఏడనే? అరే ఏమన్నా అడ్రస్ చెప్పరా దానే? అది ఇదే మేనరిజం బుక్కరు. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మాయికి ఏమైనా షీ టీమ్స్ అని చెప్పి బస్ స్టాప్ లో అక్కడ ఇక్కడ ఉంది. బట్ అబ్బాయికి ఏమైనా అయితే ఏ టీం లేదు భయ్య. షీ టీం ఉన్నది నీ వల్ల కదా రావులే. మనం ఏం చేయకపోతే షీ టీంలు ఉండేవి కాదుగా. మనకేమైనా అయితే మనల్ని ఎవరు చేస్తారా? మేనరిజం. నువ్వు బయటకు వెళ్ళి ఇది ఒక్కటి చేస్తే చాలు అమ్మాయిలు షీ టీమ్ కి ఫోన్ చేయడానికి. నెక్స్ట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మోసం చేసిండని చెప్తే మహిళా మండలాలు మీడియాలు అన్ని దిగుతాయి. కానీ ఒక అబ్బాయి చెప్తే మెంటల్ హాస్పిటల్ పోరా అని చెప్తారు. భయ్యా నా పేరు పృథ్వీ భయ్యా. ఏంది భయ్యా, ఎవరిని కొట్టడానికి వచ్చినావు భయ్యా? నాకు సడన్ గా ఎట్లా లేచినావంటే నీ పక్కన అగ్గి పెట్టి మంట పెట్టాడు. చెప్పు భయ్యా. అమ్మాయిలతో క్లబ్ కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళదు సార్, అదే ఒక్కరు వెళ్తే ఎలా చేయరు. స్కూల్ పోరగానివి నువ్వెందుకు పబ్కి వెళ్తున్నావు? నెక్స్ట్ ఐటమ్ సాంగ్ లో అమ్మాయిలు మాత్రమే ఉంటారు, అబ్బాయిలు ఉండరు. మేము ఎప్పుకొని తిరుగుతాం, మీరు చూస్తారా? ఒక్కసారి పువ్వై పువ్వై పాట మీద రవి వేస్తే ఎట్లుంటుందో చూద్దాం. అయితే ఈ పాటలో ఇద్దరు ఐటమ్ బాయ్స్, నేను బల్వీర్. రారా Para
మీ అందరి ఆశ తీరిందా? అమ్మాయిల ఆశలు తిరిగి అందరూ అవి బోలో. నెక్స్ట్. ఒక అబ్బాయి వాటర్ బాటిల్ ఆడితే ఎంటీ బాటిల్ కూడా ఇవ్వరు, అదే అమ్మాయి వాటర్ బాటిల్ అయితే ఫుల్ బాటిల్ ఇచ్చేస్తారు. తెలుగులో చెప్పి ఇప్పుడు అర్థం కాలేదా బాబు? ఒక అబ్బాయి వాటర్ బాటిల్ ఆడితే ఎంటీ బాటిల్ కూడా ఇవ్వరు, అదే అమ్మాయి వాటర్ బాటిల్ అయితే ఫుల్ బాటిల్ ఇచ్చేస్తారు. అది ఎందుకు వాల్యూ ఇస్తున్నారు అమ్మాయిలకి? అంటే వాళ్ళు ఈడ్గా చేస్తారు కదా. ఏంటది? నో ఇట్స్ నాట్ ఫనీ నో గైస్. మళ్ళీ నవ్వుతావు ఇలాంటి చిల్లర చిల్లర లాన్స్ చెప్పుకుంటా. ఇది అంటే ఏంటి ఇట్లా అంటే? కూసో. వెరీ గుడ్. నెక్స్ట్. పండుగల సీజన్ లో అమ్మాయిలకి అన్ని ఆఫర్లు పెడతారు, అదే ఒక అబ్బాయిలకి అయితే అండర్ వేర్ ఆఫర్ కూడా నువ్వు వేసుకుంటావని తెలిస్తే పెడతారా? నెక్స్ట్. అబ్బాయిలు క్లాస్ లో చిన్న డౌట్ అనే లెక్చర్స్ కింద నుంచి పైదాకా చూస్తారు, కానీ అమ్మాయిలు క్లాస్ లో పడుకున్నా ఇవ్వలేమన్నారు. ఎందుకు రాట్లా? వాళ్ళు అమ్మాయిలు కాబట్టి. మేము అమ్మాయిలను పడుకోవడానికి వెళ్తామని. అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారు. అక్కో చెల్లెలు వెళ్ళి పడుకుంటుంది అనేసి నన్ను ఎవరన్నా అంటారా? పక్కనోడు అన్నాడు అనుకో, ఏ ఏంద్ర మీ చెల్లె పడుకోవడానికి వెళ్తుంది కాలేజ్ కి, చదువు లేదు ఏం లేదంటే నువ్వు హర్ట్ అవ్వవా? నువ్వు అట్లా అంటే నేను హర్ట్ అవుతా శ్రీమతి. మ్యానరిజం. వెరీ గుడ్. అబ్బాయి వైన్ షాప్ కి వెళ్ళి బీర్ బాటిల్ అడిగితే ఇవ్వరు, అమ్మాయి వెళ్తే కాటన్ తెచ్చి అమ్మాయి అడిగితే కాటన్ ఇస్తారు ఫ్రీగా. నెలకు ఒక్కసారి వస్తారు, మేము ప్రతి రాత్రి వాడతానే ఉంటాం. నువ్వు చెప్పు మ్యానరిజం. నెక్స్ట్. ఫేస్బుక్ లో కనుక ఒక అమ్మాయి పిక్స్ కానీ పెడితే 100 లైక్లు కామెంట్లు వస్తాయి, అదే ఒక అబ్బాయి సెలబ్రిటీతో పెట్టినా కూడా అది రావు. అది అమ్మాయిలు అంటే. మీ గ్రేట్నెస్ కాదు, మా వీక్నెస్ మీ గ్రేట్నెస్ అవుతుంది. అది ఎంతమంది అమ్మాయిలు ఎన్ని పిక్స్ పెట్టినా ఎన్ని లైక్స్ వచ్చినా ఒక్క పవర్ స్టార్ పిక్ పెడితే రేంజ్. మన ముందుకు వచ్చేస్తున్నాడు దివారాలి బల్వీర్ సింగ్. తాత మనమడ కలిసి పొద్దున జాగింగ్ పోతున్నారు అనమాట. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. తాత లేచిండు, ఏమరా జాగింగ్ పోదాంపా. అరే 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 ఆడికెళ్ళి మేము మ్యాథ్స్ టీచర్ వస్తాను రాను 3 రోజులు డుమ్మ కొట్టినాం, స్కూల్ పోలేవా చూసింది అనుకో నేను కొడతా, దాచుకుంటున్నా తాత దాచుకుంటున్నా. మనమడ అంటాడు, తాత నువ్వు కూడా దాచుకోవే. నువ్వు దాచుకుంటారా? నేను మన స్కూల్కి వస్తానా అంటే, తాత నువ్వు చచ్చిపోయినావా, నేను 3 రోజులు డుమ్మ కొట్టినా. అయితే ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇంట్లో ఉంటారు అనమాట, భయ పడుకుని ఉంటారు. నార్మల్ గా హస్బెండ్ లేస్తాడు, త్వరగా స్నానం చేసుకుంటాడు, దెబ్బ స్నానం చేసుకుంటాడు. అలా భార్య అనుకుంటాడు, ఏమే లేవే, ఏంటండి ఇంత పొద్దున్న లేపారు, ఇప్పుడు 10 అవుతుంది కదా, లేవే జర పను దెబ్బ లేవే. అబ్బా షాపింగ్ తీసుకెళ్తారా? ఎక్కడ తీసుకోవాలి, స్నానం చేసుకో ఫస్ట్, స్నానం చేసుకో. ఏంటండి చేసుకుని చెప్పండి. ఒక్క నిమిషం వినే నుంచి ఒక్క నిమిషం వినే నుంచి. ఏంటండి ఏం చేస్తున్నారు? పంతులు చెప్పిండే శనిగ్రామ్ చుట్టూ 11 సార్లు తిరుగుమన్నాడు, అందరూ తిరుగుతున్నా. బస్ లో జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూడండి. బస్ లో వెళ్తారు అనమాట, గాలిపటల సుగర్ లాంటి తాత ఉంటాడు అనమాట, అన్న లాంటి తాత. ఆయన ముంగడు కూర్చుంటాడు, మన శ్రీముఖ కూడా ఎక్కుతుంది. 6 పిల్లలు ఏమకి, ఇద్దరు పక్కన ఇద్దరు కూర్చుంటారు, భుజాల మీద ఇద్దరు, పైన ఇద్దరు కూర్చుంటారు. కూర్చుంటారు ఇక్కడ ఇద్దరు పక్కన ఇద్దరు. అయితే కూర్చుంటామంట. చిన్నోడు మమ్మీ షేమ్డ్ వస్తాంది తీసి పడేసాడు పక్కన. పొగొద్దుతుండు తాత, ముసలు అన్నట్టు. తాత ఏమే గట్ల సీడ తాగుతున్నావు, పిల్లలు కూర్చున్నారు, ఆల్రెడీ నీ పైన రాసింది కదా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, రాసింది బస్సు తాగొద్దని ఎందుకు తాగుతున్నావు తాత అంటే, నీ పైన కూడా రాసింది కదమ్మా, మనం ఇద్దరం మనకిద్దరం అని చెప్పి 6 ఎందుకు చేసుకొని తిరుగుతున్నావు బస్సులో. భయ్య కొంతమంది లీడర్లు ఉంటారు భయ్య, వాళ్ళకి లీడర్ ఏదో చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఆ లీడర్లు కాలేరు. వన్ ఫస్ట్రేషన్ ఇంట్లో ఎట్లా చేస్తాడు చూడున్నాడు. ఇంట్లో వాళ్ళు అందరు ప్రజలారా, ఎవరు ఉండరు రూమ్ లాడు ఒక్కడే, అందరు ప్రజలారా మీ చిన్న ఇల్లు అన్ని పెద్దలు చేస్తా, అన్ని మార్చేస్తా, ఈ రోడ్లు మార్చేస్తా, మీ బండ్లు మార్చేస్తా, అన్ని మార్చేస్తా. అప్పుడే అలా వైఫ్ వస్తుంది గరిట పట్టుకు, ఏం మారుస్తావు కాదు, ఏం మారుస్తావు నువ్వు, నెల అయింది భరించే మారుస్తావు, వాళ్ళనే మారుస్తావు. రచ్చరా ఉన్న ఫ్యాన్స్ కి మస్తు మర్యాద ఇస్తాడు, ఫుల్ జాన్ ఇస్తాడు. అట్లనే రచ్చరా దగ్గరకు ఒక ఫ్యాన్ వచ్చింది అనమాట. ఫ్యాన్ వచ్చి, అన్న మీరు రచ్చరావన్నా కదన్నా జబర్దస్త్ పటాస్. అవురా నేనే అన్న, మా అమ్మ హాస్పిటల్ ఉందన్న, 1000 రూపాయలు కావాలన్నా.
తీసుకోమరా నేను రవిరా రచ్చ రవి మేధావిని తీసుకో 1000 రూపాయలు పోతాడు మళ్ళీ నెక్స్ట్ రోజు ఏమైందిరా మళ్ళీ బాధపడుతున్నావు నా 1000 రూపాయలు కావాలి నా అమ్మ హాస్పిటల్ ఉంటాను సరే తీసుకో వెళ్ళిపోయినాడు వెళ్ళిపోగానే రవణ పాపం నా ఫ్యాన్ రావాడు వాళ్ళ అమ్మకి ఎట్లుందంటే నాకు ఎంత బాధ ఒకసారి హాస్పిటల్ పోతాను చూసిండు అన్న పోయిండు వాళ్ళ అమ్మ హాస్పిటల్ ఉన్నట్టు ఏమో అనుకుంటా రవణ పోయి చూసిండు తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మ హాస్పిటల్లో నర్స్ అంట మా రవి బావ మా శ్రీముఖ ఇద్దరు ఇంటున్నారు అనమాట మా బావి చేస్తుండు బండి కడుగుతుండు బయట మా అక్కేం చేస్తుండు లోపల బట్టలు వస్తుంది బాత్రూమ్ లో కూర్చుండి డబ్బుల్లో పడేది ఏం భూకంపం వచ్చినా అటు చూస్తుండు మా బావ లోపల పోయిండు ఏమైంది శ్రీముఖిని ఎన్నిసార్లు చెప్పినా పని మనిషి ఒక్కరోజు రాకపోయి బట్టలు ఎందుకు వస్తున్నా దెబ్బలు తాకిన లేవు మా చెప్తున్నావా ఆయన కూర్చోండి కూర్చో సోపల కూర్చో కూర్చో ఒక్క నిమిషం ఫోన్ ఏడు డబ్బులు రా డబ్బులు రానే మొత్తం ఎట్లా అయిందండి మా అక్క అంటారు నేనంటే నీకు ఎంత ప్రేమ రవి చిన్న దెబ్బకి డాక్టర్ అవసరమా నేను డాక్టర్ ఇవ్వాలి మేసరి చేసినాడు మొత్తం తాపి మొత్తం పోయి సిమెంట్ లో అయిపోయింది అలా నాలాంటి అమ్మాయిని లవ్ చేస్తే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. అయితే మా అబ్బాయిలు యాంకర్ అవ్వాలంటే నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అన్న. అబ్బా పీకినవుతుంది నిజమన్నా సీరియస్ గా. కానీ నేను మాత్రం నిన్ను తీసుకోకుండా శ్రీముఖ అక్కని ఇన్స్పిరేషన్ తీసుకున్నా. మేల్ యాంకర్ ఇన్స్పిరేషన్ నన్ను ఎందుకు తీసుకున్నావు నాన్న నువ్వు? ఒక అమ్మాయిని లవ్ చేయడానికి అక్క. అంటే అక్క స్టార్టింగ్ ఎలా ఉండేది లాగా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా ఉంది అక్క సన్నగా మెరుపు తీగలా ఉంది. పిచ్చి ఇది ఫస్ట్ టైం నువ్వు రాసిన జోక్ పేలింది. నాలాంటి అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చేస్తున్నాడు సంజయ్ అంటే నువ్వు లావ్ అమ్మాయిల గురించి చెప్తున్నావా? నీకు ఎగ్జాంపుల్ చూపెడతా అమ్మా. ఒకసారి ఆవిడ పక్కన వెళ్ళి నిల్చోమ్మ ఒక్కసారి. అది చూడు బిఫోర్ ఆఫ్టర్. అవి రెండు చేతులు కలిపితే నీకు ఒక్క పిక్ అవుతుంది అది. నిజంగా అక్క సన్నబడ్డది, చాలా సన్నబడ్డది. కానీ నాలుగు మాత్రం సన్నబడలే. అమ్మాయి కదా కొండేం కాదు కదా అని చెప్పి ఫిక్స్ అయిపోయా ప్రపోజ్ చేద్దాం అని చెప్పి. ఎలా అంటే ప్రియా నీ వల్ల నాకు నైట్ నిద్ర రావడం లేదు, మార్నింగ్ బాత్రూమ్ రావడం లేదు. అది వచ్చే జులాబ్ టాబ్లెట్ వేస్తారా? ఎందుకన్నా ఇప్పుడు రొటీన్ కాదన్న కొత్త. వెరీ గుడ్. నువ్వు అంటే వెన్నెలతో ఊలలా డాన్స్ చేయిస్తా, నువ్వు సై అంటే చందవంతో షేక్ హ్యాండ్ ఇప్పిస్తా, నువ్వు ఓకే అంటే చుక్కలతో పక్కా లోకల్ సాంగ్ పాడిస్తా. నా మనసులో ఒప్పుకో ప్రియా. సంజయ్ ఎందుకు సంజయ్ నేను అంటే అంత ప్రేమ నీకు? ప్రియా 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 నా ప్రేమను పరిస్థితి పటా స్టేజ్ సరిపోదు, నీ గురించి చెప్పాలంటే ఈ ఎపిసోడ్ సరిపోదు. నా మనసు దోచుకున్న మొట్టమొదటి యువకుడు నువ్వే. ఓడి అమ్మ నీ క్రీమ్ బిస్కెట్ ఇస్తే అది ఏకంగా ఎక్స్పైరీ బిస్కెట్ ఇస్తుంది. ఒక రోజు ఫోన్ చేసి బరిస్తాకి వెళ్దాం అన్నది. బరిస్తాకి వెళ్తే ఇంతలోపు ఇది ఆర్డర్ చెప్పొచ్చుగా సంజయ్, వస్తే నీ అమ్మ కాడు మాట 5 నిమిషాలు తినకపోతే చచ్చిపోతావా? వచ్చాం 5 నిమిషాలు ఒక ప్రేమగా మాట్లాడొచ్చుగా. సంజయ్ ఆర్డర్ ఇస్తావా? ఆర్డర్ ఇవ్వవా? చీతి అమ్మ జీవితం దేవుడా, అందంగా ఉన్నదాన్ని అంటే ఆకలితో ఉందని ఇచ్చావా? సరే ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేసావు. అప్పుడు ఇది వెయిటర్ లేట్ చేయకుండా మీ హోటల్లో హాట్ ఏమున్నాయో నా ముందు పెట్టే. సంజయ్ నీకేం కావాలి? నాకేం వద్దులే, నువ్వు అడిగగా కడుపు నిండిపోయింది. నీ అమ్మ సరే అని చెప్పి థియేటర్కి వెళ్ళాం. వెనక నుంచి ఒకడు ఏ భయ్య పక్క జరుగుకుంటే సరే అని జరిగా, ఇంకా జరుగుబాయంటే సరే ఒంగొని చూస్తాను సినిమా. దరిద్రుడు అయినా జరగా అంటాడు. ఒరే ఎవడరా నువ్వు బీర్ బాటిల్ సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే వాళ్ళు ఉన్నావు, నీకు ఒంగొని మరి సినిమా చూస్తుంటే సినిమా కనిపించట్లేదు అంటావు. నువ్వు కాదు భయ్య, నీ లవర్ దీని సైజ్ స్క్రీన్ సైజ్ కనిపించట్లేదు. మూసుకొని కనిపించింది చూడు దరిద్రుడా. మొత్తం సినిమా అంతా హ్యాపీగా అయిపోయి బయటకు వచ్చాం భయ్య. ఒక ముక్క అడిగింది, సంజయ్ రేపు ఏం డేనో చెప్పుకో. కాంపిటీషన్ టామీ బర్త్డేనా? చీ అది ఇంకా 1 వీక్ టైం ఉంది. కాంపిటీషన్ నా బర్త్డేనా? ఇంకా 1 మంత్ టైం ఉంది. ఇంకేం స్పెషల్? రేపు టెడ్డీ బేర్ డే. నీ అమ్మ టెడ్డీ బేర్ డే అయితే మనం ఏం చేస్తాం? దానికి బట్టలు కొనేవా? నాకు చెడ్డీకే డబ్బులు లేవిడా, దానికి బట్టలు కొనాలంట. సరే కానీ షాపింగ్ తీసుకెళ్ళే భయ్య. తీసుకెళ్తే ఆ టెడ్డీ బేర్ కి ఏదో 4 జత సెలెక్ట్ చేసింది. ఇప్పుడు దీని బ్యాటింగ్. మీ దగ్గర టైట్ జీన్స్ ఉన్నాయి, వేసుకుంటే చాలా టైట్ గా అయిపోలేదు, బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయినా పర్లేదు. లేవు మేడం, అవుట్ ఆఫ్ స్టాక్. పోనీ గాగ్రా చోళీ లేవు మేడం, మీ ఇక్కడ వేరే బ్రాంచ్లు ఉన్నాయి. నా డ్రెస్ మీ దగ్గర ఏమున్నాయరా? పొరంబోకు లేవు మేడం, మీ సైజ్ కుట్టించాలి.
ఎంతో మాట అన్నాడు చూడు సంజయ్ వీడు అన్నది. ఇంకా మనం ఏం చేస్తాం లవర్ కదా సీరియస్ వాళ్ళు. అసలు నీకు లేడీస్ ఎలా మాట్లాడో తెలియదురా? నీకెవడరా జాబ్ ఇచ్చేది? డ్రాప్ లో డ్రైవర్ వేసినట్టు నువ్వు నీ అవతారం. సార్ మీ సిస్టర్ లాగుంటే నన్నేం చేయమంటారు సార్? నీ అమ్మ నీకు నేను కరెక్ట్ కాదురా, నీకు ఇదే కరెక్ట్. బంగారం నువ్వు వాడికి ఇచ్చే. అప్పుడు ఇది బాయ్ ఫ్రెండ్ బ్రదర్ అంటారా? ఎదవని కాలు చేతులు పడిపోను, నీకు ఎవరు చెప్పుకున్న ఏరియాలో గజ్జిరాను. బంగారం కూర్చో కూర్చో. ఇప్పటికే ఆడు చచ్చిపోయావు, నువ్వు ఇంకా తిడితే ఆడు స్పాట్లు ఊరేసుకుంటాడేమో. పార్క్ వెళ్ళి కూర్చున్నాం భయ్య. కూర్చొని పార్క్ అంటే కొంచెం చిలిపి పనులు ఉంటాయి కదా, ముందర వచ్చి ఎవడో పర్ఫార్మెన్స్ చేసేస్తాను. ఒరే దరిద్రుడు ఏం చేస్తున్నావురా అంటే, సార్ ఇది చెట్ల పోద కదా. ఇది చెట్ల పోద కాదురా, నా లవర్రా. నా దరిద్రానికి అది గ్రీన్ డ్రెస్ వేసుకుంది. బంగారం నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, చిప్స్ కొనిస్తే చేస్తా. సాయిరా ఇది ఏ స్టార్ట్ చేయకుండా ఆర్డర్ చెప్పేసింది. ఇంకా డైటింగ్ అంటే డై అయిపోద్దేమో. నువ్వు ఇలా ఏది పడితే తినే తిరుపతి లడ్డులో తయారవుతున్నావు. ఈ అమ్మ ఇంకా తింటూనే ఎలానో పోదే అనుకో, 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో అవుతావు. నువ్వే కదా బొద్దుగా చెబ్బిగా బాగున్నావు అని చెప్పు. అన్న పాపానికి పాపికొండలా తయారవుతావా? కొంచెం సన్నబాడు. అదేంట్రా నీకు నేను ప్రేమగా కనిపించట్లేదా? ప్రేమ కాదే లావుగా కనిపిస్తున్నావు. ఇద్దరం కలిసి పార్క్కి వెళ్దాం, జిమ్కి వెళ్దాం, యోగా చేద్దాం. కవర్ చేసిన చాలు సంజయ్, నీకు నాకు బ్రేకప్, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ 2 రోజులు వెయిట్ చేసినా తెలిసింది భయ్య దాని వాల్యూ. అందంగా అంటే మందంగా ఉన్న అమ్మాయి కాదు భయ్య, అర్థం చేసుకున్న అమ్మాయి దొరకడం గ్రేట్ అండి.